మా బాలాజీని చూసావుగా? ఆ, మీ బాలాజీకి ఏంటండి కాంప్లైన్ బాయ్ లా ఉన్నాడు. ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తిరిగేవాడు. అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు. పైసా కట్నం అక్కర్లేదు. ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను. ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పెద్దదాన్ని, నా కోరిక కాదనుకో, ఇవి చేతులు కావనుకో. అబ్బే, ఇదేంటండి పెద్దవారు. నాకు కొంచెం టైం ఇస్తే. ఎంత టైం అయినా తీసుకో, నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు. ఇప్పుడు స్వామీజీ చేతు గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు, ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవత కొలవై ఉంటారని, ఎక్కడ దేవత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి, ఒక ఆది పరాశక్తి కూడా. ఎంచేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మిస్ చేతు గారికి పుర ప్రజల తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, మీ తరపున, మా తరపున అభినందనలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కుమారి చేతు గారు తన ఆనందాన్ని, అనుభవాల్ని మనందరితోనే పంచుకుంటారు. రండి. సభకి నమస్కారం. పుర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతని పెంచింది. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. స్త్రీకి అన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి. మీలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని బయటికి తీయండి. అణగారిన జీవితాల నుండి బయటికి రండి. సమాజ స్థాపనకు, స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి. ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించండి. ఈ భారతదేశం వేదభూమి, అందులో స్త్రీ వేదమాత. సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు. పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి. నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పుర ప్రముఖులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. కుమార్ చేతు గారికి, వీరనారి చేతు గారికి, డైనమిక్ లేడీ చేతు గారికి. పర్సనల్ గా మూవ్ అవ్వాలి. ఈడెవడో ప్రేమ పిచ్చాడు. దేశంలో పువ్వులు లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమో పాపం. అందరూ మనం కలిసి వస్తున్నారండి. ఇవాళ అంత అందంగా ఉన్నానా? ఈ మాత్రం గ్రాండీర్ ఉంటే కానీ సేతు సాటిస్ఫై అవతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట. ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సనస్ వీడేం బాంబు పేలుస్తాడో ఏమో. ఎస్ సార్. ఇంకా సార్ అంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్. తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు. పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. వీడేంటి పెరుగంటాడు, ప్రేమంటాడు. కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు. నిన్ను విపరీతంగా ప్రేమించేస్తున్నాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు? డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఓహో. మరి నా ప్రపోజల్ నేను కొంచెం ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకో. నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్.
దీనికి ఒళ్ళంతా కండే నిజ రూపం చూపించేస్తుందంట. చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కలేదు. ఎరగదీశా వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని. ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు? వంకాయ ఇగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, ఆ నీకెప్పుడు పెళ్ళైందే? నాకు 16 ఏళ్లకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్లకే పట్టమంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఇక మొదలు పెట్టిందే. మరి నా సంగతి ఏంటే? బయటేసి 16 ఏళ్ళైంది, కట్టు జారిపోతోంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి, లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే? నీ సిగ్గు చెవడా, నా ప్రాణం తీస్తావే. అబ్బబ్బబ్బబ్బే. మరేం చేయనే? గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది, పైరగాలికి బయట ఆగనంటోంది. నా బాధలు నీకెట్ట తెలుస్తాయి? పుణ్యం పని చేస్తానులే, కృష్ణా నది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను. ఎవడో ఒకడు లేపుకుపోతాడు, ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ, రామకోట రాసుకోవాల్సిన వయసులో కామకోట వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను, ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను. మంచం వేస్తాను రావా అన్నాడు. రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా? నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే? తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే? కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదానా. చిత్తకార్తి కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక, చుట్టుపక్కల వాళ్ళు వింటే నవ్విపోతారు. హ, అసలు అది కాదులేవే నీ భయం. నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. అక్కడికి మాడ పెద్ద చిన్న లేకుండా వాగుతావా? ఇద్దరులే ఎదిగావు గాని బుద్ధి లేదు నీకు. ఆగవే, ఆగు. ఆగను. ఆగమంటే కుర్రో కుర్రు కుర్రు అమ్మల గన్నయమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, కొండ మీది కనకదుర్గమ్మ పలుకు పలుకు. ఓ దొరసాని, ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కోడిలాగా. నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజ ఏడున్నదో చెబుతా. అవునా? రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతురు కాని రండి. రోజు పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసేస్తా ఉంది. ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుద్దో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు, దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొత్త గొట్ట వెందుకమ్మా నీళ్లు లేకుండా? ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది. ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు. 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నా అన్నుంటే నా పెళ్ళి ఆగేదా? ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసాం, ఉత్తరం రాసాం, ఇంతవరకు సమాధానం లేదు. మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? కుర్రో కుర్రు 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 కుర్రు. హలో జగదమ్మ గారా? కాదు, జంబలగిడి పంబని. విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులో ఊత్తా. మీ హాస్టల్లో ఉన్న చైతన్యం చూడడానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు. ఏంటి చూసేది? చుట్టకట్లు అగ్గిపెట్టా ఎట్టా తంతుందో చూద్దామనా? తన్నడం కాదండి, మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి. ఆడు దాన్ని చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చప్పట్లు కొడుతుంటా. దుప్పట్లో దొరుకుతావా? పెట్టే ఫోను. పిల్లాడి నీ కరంత ఉండవు. మొదనష్టపడాలి. ఎవరు తారకం ఫోను? మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు. ఎవరిని చూసి? ఆ చైతును చూసి. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా చెప్పేదేముంది? నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్లు వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతును చూసి సౌండ్ చేస్తున్నాడు. ఆ? చైతు, అంటే ఎందుకమ్మా అంత కంగారు పడతావు? కూర్చో. కూర్చోండి. ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం. బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, నేను వెళ్లి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు, రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని. ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, మా బాల అంటే నీకు ఇష్టం లేదా? మీ బాలాకేంటంటే
ముందే చెప్పానుగా హీస్ అ కాంప్లైన్ బాయ్. తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను. మరెవరికో కోడలువైతే నేను భరించలేనమ్మా. అలాంటి భయం ఏమీ అక్కర్లేదంటీ. నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే. నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నిజంగానా? నిజంగా. చేతిలో చేవి. ఆ, ఆ, అమ్మయ్యా, ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు. అందుకే కంగారు పడ్డాను. ఎందుకో ఏమన్నా చెప్పారా ఆంటీ? చెప్పలేదమ్మా, అదే నాకు భయంగా ఉంది. అదా అదా మీ కంగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే తల్లి, వాళ్ళు వస్తారు. ఏం చెప్తావో ఏమో. మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు. మ్, ఆ, సరే, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే. ఆ, అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేసారా? రండి, ఏటి అలాగేలా కాకుంటున్నాడు. మీరు కూర్చోండి, నేను అమ్మాయిని తీసుకొస్తా. అలాగేనండి. అరవకుంటా అలా కూకో. కూకోమంటున్నానా? ఫ్యాట్ వాక్ వద్దు, క్యాట్ వాక్ బెటర్. మ్, ఇదిగో, మీ అత్తేమో పోట్ల గిత్తలా ఉంది, మీ మావేమో మాగిపోయిన పొట్లకాయల వీగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది. మ్. నీ అందం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం పెట్టించేస్తారేమో. ఆ, అంతేనంటవా? ఆ, లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం నాలాగే ఉంటావా? పద పద. కొత్త పెళ్లి కూతురారా, కూర్చో. నిదానం, వేడి పగులుతుంది. ఆ, కూర్చో. నమస్కారం. నమస్కారం నమస్కారం. నీ పేరు సేతని మా అబ్బాయి చెప్పాడు. అవును. మీ అమ్మ నాన్న ఎటు చేస్తారు? ఏమీ చేయరు. అదేటి ఉంటేగా శాతానికి. అదేటి ఇక్కడ నేరా? ఎక్కడా లేరు. చెప్పకుండా పోయారైతే ఏమీ కాదు, చెప్పే పోయారు, చచ్చిపోయారు. దేర్ డెడ్ అనమాట. నిజం బాయ్యా. అంటే గుడ్లు జారిపోగలవు. తిన్న కూకో. అమ్మాయి ఏ పాట చదువుకున్నది? ఎంబే. మేకలు కాస్తున్నాడు ఏంటి అలాగంటున్నాడు? అమ్మాయి సౌండ్ పార్టీ. అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలంటే నీ సిరివేస్తాను. అబ్బా, అమ్మాయి ఓ పాలు తీసి అలాగలగలగా అలాగలగలగా ఓ పాలు నాడు అమ్మా. నా బంగారం. అమ్మాయి అలాగే గలగలగలమని వెళ్ళిపోయి వచ్చేయమ్మా. భలే నడిచేసింది. ఇదిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మా కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే ఇదిగా అమ్మాయి గలగలగలగమని నడిచితే నాకు బాగా నచ్చేసింది అయ్యా. నాకు కూడా. నీకు అవసరమా? గుర్తట్టుకుని గుంజేసానంటే గిలగిలగిలగిలగిల ఆడుకోగలవు. నోరు మూసుకుని కూకో. అమ్మాయి నన్ను ఉన్నమాట ఉన్నట్టు అత్తనే ఏటనుకోక అమ్మా. అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా పెట్టుడు ఏమైనా ఉన్నాయా? ఆ, దేవుడిచ్చిన సంపద నాలాగా పెట్టుకునే కర్మ దానికి ఎందుకు? అన్ని పుట్టుడువే. పోలే అమ్మా, మా అబ్బాయి వదృష్టవంతుడు. ఇక నాలాగా. ఏటి వన్నిటిలోకి నువ్వు వచ్చేస్తావేటి? వెనక్కి వెనక్కి నొట్టనొట్టలాగా తిన్న కూకోకుంటున్నా. ఓ అమ్మాయి, మ్, నీ ఒంటి మీద ఎంత ఉంటుంది ఏంటి? ఏంటి? కొవ్వు. హా? కొవ్వు లేదు పువ్వు లేదు. నాన్న అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారపు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది? బంగారం విలువైంది కదా. ఆ. అమ్మాయి నీ ఎత్తెంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతావా? హాయ్, అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి. కాదు, నువ్వు అన్నిటికీ వడ్డంగా వచ్చేస్తావు. పిల్లదే. ఆ, మీ ఆయనంత. ఈడా ఆ. ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం వచ్చి ఎడం చేస్తాడు గిలగిలగిలగిలగని తిప్పి సిసిరెత్తే నేను నవ్వుపించాడు. యాలేలా తోలుకొచ్చాడు. కాదని మనం మంచి వెయిట్ ఉన్న మొగుడు. లాంగ్ లీవ్ బాయ్యా. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే? శోభనం, ఛీ, ముహూర్తం. అచ్చచ్చే 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది. అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది. ఈడుగోలేటి
బాబును వీళ్ళ చేస్తే ఎలాగుంటది ఎలాగా అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు 3 రాత్రులు ముందు జరిపించేస్తాను నాలాగా నేనాగా అచ్చచ్చే నీకు ఒక రాత్రి దాటగా 3 రాత్రులు ఎందుకు మూసుకుని కూకే సర్లేండి ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే ఇంకా అలా కూకుంటావేటి నీకు నమస్కారం అండి. వెళ్ళొస్తాం మంచిది. ఏటో నన్ను ఇలా కొట్టేసుకుంటున్నావు మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పని కొట్టుకోండి. కొడుతున్నావు. నువ్వులేమ్మా. కొట్టుకుని కూర్చో మాత. పేరమా ఇది? మాయదారి సంతని నువ్వు రామ్మా. చార్మినార్ ఉందా? పాత బస్సులో ఉంది. నేను అడిగే సిగరెట్ అయ్యా బాబు. ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్లు కనిపిస్తుంటే చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం, నీ ముత్తాతకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. భలే వాడివే బాబు. వెళ్ళవయ్యా. ఆంటీ సజ్జిత రండి రండి. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఓహో ఎవరు లేరా? నేనున్నాను కదా. మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా. అమ్మ చెల్లి లేరు కదా. నేను మళ్ళీ వస్తాను. ఆగండి, నేను బొమ్మ ఒకటి గీశాను. ఓ సో స్వీట్. చూపిస్తాను ఉండండి. ఇదిగో నేనే గీసా. ఇది నా బొమ్మ. మీ పేరు కింద చూడండి. నన్ను ఇలా ఎప్పుడన్నా చూసావా? పెళ్ళయ్యాక రోజు చూస్తాను కదా. ఇలాగమండి. నేను ఇలా ఉండడం అంటే అంత ఇష్టమా? ఓహో ఇంకా ఎలా ఉంటే నీకు ఇష్టం? ఎలాగంటే ఆకాశం కోవెల్లో వెలిగే దీపం, నా ఎదలో రూపం, అనురాగం చెరిసగమై పాడే యుగళం, ఆ స్వరమే సకలం. తొలకరికి మెరుపై తలుపు తీస్తుంటే మలపులకు బిగువై ఒళ్ళు తడిపేస్తుంటే ఆకాశం కోవెల్లో వెలిగే దీపం, నా ఎదలో రూపం. స్వరమధురిమలై చిరు పెదవులు కదిలిస్తే గారాల కౌగిళ్ళే నారాణి వాకిళ్ళై పారాణి అందాలే దోరాడు బంధాలై నూరేళ్ళ ఈ అనుబంధం వేళై మురిపిస్తుంటే తొలకరికి మెరుపై తలుపు తీస్తుంటే బలపులకు బిగువై ఒళ్ళు తడిపేస్తుంటే ఆకాశం కోవెల్లో వెలిగే దీపం, నా ఎదలో రూపం.
మనసు పొత్తిళ్ళే నూరేళ్లు పండిస్తే ఊహలా ఉయ్యాలై నేనాడుకుంటాలే తొలకరికి మెరుపై తలుపు తీస్తుంటే మలపులకు బిగువై ఒళ్ళు తడిపేస్తుంటే ఆకాశం కోవెల్లో వెలిగే దీపం నా ఎదలో రూపం అనురాగం చెరిసగమై ఆడే యుగళం ఆ స్వరమే సకలం తొలకరికి మెరుపై తలుపు తీస్తుంటే బలపులకు బిగువై ఒళ్ళు తడిపేస్తుంటే ఆకాశం కోవెల్లో వెలిగే దీపం నా ఎదలో రూపం. మీరు నుంచుతారేటండి? రండి ఈ మంచం మీద కూర్చోండి. కూర్చోండి. పర్లేదు నేను ఇక్కడ కూర్చుంటాను. పర్లేదు కూర్చోండి. రండి మా మంచం మీద కూర్చోండి. వద్దు ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉంది. ఏమండి ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి. ఆహా. మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాన్న త్వరలో మన ఇద్దరం దీని మీద మన ఇద్దరు ఆ అమ్మ నాన్న ఆట. అమ్మ నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? ఒకసారి నా పెళ్ళ నవ్వులు చూడాలి పొడే ఈ జగ నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టన్నంగిచ్చుకో. చూసావా జగ్గ? జగ్గా పొయ్యిలో బొగ్గా పీకల దాకా తాగొచ్చావు. పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? ఇక్కడ కాదు, పిల్లల దగ్గర పడుకో. ఏడే పెళ్ళం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలవాటు లేని మగాడిని అనుకున్నావా? చూడు ఈకో నగ్న సత్యం చెప్తాను ఇప్పుడే. చుక్కలవాటు ఉండేవాడు చొక్కేసి మొక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్ర పట్టదు తెలుసా? జరుగు 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 జరుగు. ష్, ఏంటా మాటలు? పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా? సిగ్గా? పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేటే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే శృంగారం సింగారం అయిపోద్ది తెలుసా? జరుగు జరుగు జరుగు. అచ్చే నువ్వేం కంగారు పడుకో. అదేంటి పిల్లలు అనుకుంటున్నావా? టక 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 మన మధ్యన తూరిపోయా పీతలాలు. ఛీ, ఏంటా చప్పుడు? రండి ఈ మంచం మీద కూర్చోండి. వద్దు నేను చైర్ లోనే కూర్చుంటా. ఏం పర్లేదు రండి కూర్చోండి. ఏం చేయబోతున్నారు? మరేమో అప్పుడు మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టున్నాడు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు. మళ్ళీ రావా? అప్పుడు చెప్తాను. 30 సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళనే నేను. నాతో నిశ్చితార్థం అట్టో శోభనవునా? ఇలా తిరగవే. నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవ్ చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు. హలో బ్రదర్. హలో బ్రదరా? హలో బ్రదర్ నేను కదయ్యా బాబు, మా నాగార్జున. పోనీ తమ్ముడు. నేను తమ్ముడా? తమ్ముడు మన పవన్ కళ్యాణ్. అన్నయ్య. అన్నయ్య చిరంజీవయ్య బాబు. వీడియోడ్రా బాబు, పెద్ద సినిమా పిచ్చోన్లో ఉన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? జాయ్ సిగరెట్. అంత జరిపించంటే బాబు, నేను అడిగింది కరెక్టే. తమరు అర్జెంట్ గా అవుట్ అయిపోండి. అది కాదు మాస్టర్. మాస్టర్ చిరంజీవయ్య బాబు. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. చూడండి, వంచింతలు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండర్రా. అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం. అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి అందగాడు, అన్నీ ఉన్నవాడు. అతన్ని మాట్లాడినా సజిత, సజిత ఏమైందమ్మా? వామిటింగ్ అయిందమ్మా. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. నోట్లో నీరు కూడా ఊరుతుంది. కడుపులో వికారంగా ఉందమ్మా. పుల్లటివి ఏమన్నా చెప్పరిస్తాను. జగదాంబ గారు, మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది. దానికి కళ్యాణం అవలేదే. కళ్యాణం కాకపోతే కాలు జారింది. ఈ సోదంతా ఆపి ఏం చేయాలో చెప్పు. చేసేదేముంది, ఆ కుర్రోడెవరో కనుక్కుని
అతనికిచ్చి పెళ్లి చేసేయ్. ఏంటంటీ అలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పనమ్మా, సజిత మనల్ని మోసం చేసింది. ఏం చేసిందంటే? సజిత నెల తప్పింది. అసలు అది రాత్రులు నీ దగ్గరే పడుకుంటోంది కదా? అవునంటీ, నా దగ్గరే పడుకుంటోంది. అంటే మీ అనుమానం నా మీద? చైతు, నాకు మతి సగం పోయింది, నీకు పూర్తిగా పోయింది. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి? నేను ఆడదాన్ని కదా, నాకు పూర్తిగా మతిపోయింది. దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరా అంటే. అయినా మీరు టెన్షన్ పడకండి, నేను తెలుసుకుంటానుగా. అలాగే. సజిత, అమ్మ కంగారు పడుతున్నారు. ఇక్కడ నువ్వు, నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఇంత పని ఎందుకు చేశావు? అసలు కుర్రాడు ఎవరో చెప్పు. నేను చెప్పను. అలా అంటే సరిపోదు సజిత. నువ్వు చాక్లెట్స్ తిను, అది నీ వ్యక్తిగతం. షాంపెన్ తాగు, అది నీ వ్యక్తిగతం. ఇది పరువుకు సంబంధించిన విషయం. అది నీకు అనవసరం. అనవసరం అంటే సరిపోదు సజిత. ఇది సమాజం. ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది 2 కాళ్లే. తర్వాత కోటి చేతులు ఆమెని పాయింట్అవుట్ చేస్తూ గేలి చేస్తాయి. ఎంత గొప్పగా చెప్పావు తల్లి. ఏంటి గొప్పగా చెప్పేది? కాళ్ళు చేతులు, వాటి సంగతి నాకు బాగా తెలుసు. అలా అనకు సజిత. 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు, 20 నిమిషాల్లో నీ కడుపుకు కారణమైన వాడటు. తూకం వే, ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది. అంత పెద్ద త్రాసు నా దగ్గర లేదు. కానీ నువ్వు నోరు మూసుకుంటావా? అలాగే నోరు మూసుకుంటానులే. కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే. చైతు, బతిమాలో బామాలో ఎలాగోలా దాని చేత విషయం చెప్పించు తల్లి. మెహూనా, ఏంటి కొత్త డ్రామా? స్క్రిప్ట్ వాళ్ళది, యాక్షన్ నాది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? మా అమ్మకి వైజాగ్ లో ఓ ఫ్రెండ్ ఉంది. ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది. సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. వచ్చిన ఆమె బిత్తరపోయి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. అమ్మ నిజమేనా అంది. నేను సైలెంట్ అయ్యాను. సజిత, నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో. సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు. ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తినరు, ఇండియన్స్ ఎలుకల్ని తినరు. అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే ఆ మజయే వేరు. నువ్వు చెప్పింది నిజమే, నాకు అంతకంటే ఆనందం ఉండదు. కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది. ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంటుంది. ఆ మూడ్సే వద్దు, పద. మంగళ నీరాజి దర్శయామి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. పదిలమా తీపి గురుతులతోనే తీయని పల్లవి దొరికిందా? ఆనందమా అనుబంధమా కన్నుల్లో పాపల్లే నిన్ను మురిపించిందా? నీ అందమే నా సొంతమై గుండెల్లో దేవతలాగా కొలువైందా? ఆనందమా అనుబంధమా కన్నుల్లో పాపల్లే నిన్ను మురిపించిందా? నా అందమే నీ సొంతమై గుండెల్లో దేవతలాగా కొలువైందా?
రామాయణం రాముడితో సీతుంటే ప్రేమాయణం ప్రేయసితో నేనుంటే ప్రాణాలైనా త్యాగం చేసివ్వాలి కాలానికి చరితల్లే మిగలాలి. అప్పుడే నా ప్రేమకు విలువై నీలో నా రూపం కొలువై కలకాలంగా వలపుల ఒడి దక్కేది కళ్యాణంగా నలుగురు దీవించేది. ఆనందమా అనుబంధమా కన్నుల్లో పాపల్లే నిన్ను మురిపించిందా నా అందమే నీ సొంతమై గుండెల్లో దేవతలాగా కొలువైందా. ప్రాణాయమా పదిలమా జాబిలితో జాగారం లేకుంటే కౌగిళ్ళలు కదలెట్టా జరిగేది ఐటన్సుతో పరువం పక్కియంది చీరంసులో సిగ్గెట్టా నవ్వేది. ఆకాశం పందిరి కింద అనురాగం ముద్దెడుతుంటే సరిగమలై సంగీతం పలకాల తకదిమి తకలై ముద్దుల చిందాడాల. ఆనందమా అనుబంధమా కన్నుల పాపల్లి నిన్ను మురిపించిందా నీ అందమే నా సొంతమై గుండెల్లో దేవతలాగా కొలువైందా ప్రాణాయమా పదిలమా. నమస్తే బాషాబాయ్. మాది నా మీకు ఎలా తెలుసు? మీకు కావాల్సిన వారే చెప్పారు. మీకు ఏం కావాలి? జాయ్ సిగరెట్ ఇక్కడ దొరుకుతాయని ఎవరు చెప్పారు? మీకు తెలిసిన వాళ్ళే. గగన? ఎస్ ఆయనే. ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్. ఎన్ని కావాలి? ఒకటి కావాలి. అరే భయ్యా, ఒక్క గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది? 5-10 తీసుకో. ప్రస్తుతానికి ఒకటి చాలు. అరే 20 రూపాయలు దేవో. ఇదిగో. వస్తాడు నారాజు. ఏయ్ దా ఏంటి? కూర్చో. అబ్బా కూర్చో. రుచి పచి లేని కూర కంచంలో ఎందుకు, మెంటల్ మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను గాని నీలాగా కొలిమిలో కాలిన ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా. కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా? వెనకడికొకడు కాళ్ళు కాలుతున్న చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాళ్ళని ఖర్చాయంట. కనిపించినప్పుడల్లా కరవ మోకు తల్లి అంటావే గాని అంత ఛాన్స్ నాకెప్పుడు ఇచ్చావు? అవును ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు? దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా? నీతో నాకేం పని? ఇదిగో పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే బురద మట్టి అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి. అమ్మా నన్ను వదిలే, నా కష్టాలు నాకున్నాయి. ఆగు. ఇదిగో మనిద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా, నా ఒళ్ళో సింగారం రాదా. చూడు, సంసారం చేసి పిల్లలకని ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి కానీ నీలాంటి దాంతో ఉండను. పార్ట్ టైం ఉన్నా చాలు. నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా. ఈ ఆడామగా కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు. నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తనువు చాలిస్తా. ఏం శ్రీనివాస్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. నా ప్రపోజల్ మర్చిపోకే. అన్ని విషయాలు తెలుసుకున్నానక్క. జాయ్ సిగరెట్ గంజాయి టొబాకు కలిపి తయారు చేస్తారట. అది తాగితే మత్తుగా ఉంటుందట. ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా. వెరీ గుడ్. వాడి దగ్గరికి వెళ్దామా? వద్దక్క, వాళ్ళు నిన్నేమని చేస్తే? ఏంటి నన్ను చేసేది? ఏదైనా చేస్తే నేనే చేయాలి. పద. హలో రేయ్, నేను రా కృష్ణ భగవాన్ని.
హే భగవాన్, ఎప్పుడు దిగారు? తమర్ని దర్శించుకోవాలంటే? భగవాన్ సుందరజీని దర్శించుకోవాలంటే పండో ఫలమో సమర్పించుకోవాలి. ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది. పండు లాంటి పొడుచుని సమర్పించుకోవాలా? కత్తిలా ఉండాలి. కత్తిన్నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఓకే. నమస్కారం సార్. ఎవరు మీరు? నేను ఒక కాల్ గర్ల్ ని. మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే 10 మందిలో పరపతి పెరుగుతుందని, అది కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట, అందుకని. నా దగ్గర దొరుకుతాయని మీకెవరు చెప్పారు? అది పాన్ షాప్ భాష చెప్పాడు. దీపం ఉండగానే ఇల్లు, యవ్వన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు. ఒంటిని ఎలా చక్క పెడతావు? మార్కెట్ పెడతా. అదలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి. ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మా వాళ్లే. మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను, కానీ ఒక్క షరతు. చెప్పండి. మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను. బాగా గెడుతుందా? కష్టపడ్డ సొమ్ము కాదు, జనాల జేబులకి కన్నం వేసిన సొమ్ము. బాగానే గిడుతుంది. ఆహా, అయితే ఓకే. ఈ రాత్రికే. ఈ క్షణమైనా నో ప్రాబ్లం. ఓటేసే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. ఓట్లేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు, కర్మ. అంటే ఏంటంటే మీరు అనేది? ఇప్పుడు ఈ మినిస్టర్ పక్కా జేబులు కొట్టేవాడనా? జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదాన్ని కూడా చూడకుండా శ్మశానాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సీవు నెత్తులు లేని ఎదవలాగా అంటున్నాడు. నమస్కారం అండి. శవం మీద కాదు కదా. తిరిగినోడే తక్కువై. నమస్కారం బాబు. వాళ్ళు ఏమనకపోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు. కాలు సౌండ్, చేతి శాల్యూట్ కరెక్టే గాని కొంచెం నోటు దురద ఎక్కువైంది. చప్పట్ల రోజున రాయమంటావా, డ్యూటీ సడీ చెప్పులు లేకుండా చేసుకుంటావా? సమాధుల మీద పునాదులు కట్టడం, సమాధులు కడుతున్నాం సందాలు ఇవ్వండి అంటాం, శవాల మీద పైసలు ఏరుకోవటం నేర్చుకున్నాకనే నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా. పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు. శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి నువ్వు మినిస్టర్ అయినా మర్చిపోయినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ రా రాంబాబు. నేను రాముడికి బాబుని కదా, ఇప్పుడు లెవెల్ మారింది. మరి నేను హోమ్ మినిస్టర్ని. హోము కాబట్టే కాముగా ఉన్నాను, లేకపోతే కంకర్లు వేసి వంకరలు తీసేవాడిని. ఎప్పటిలాగానే నల్ల రిబ్బనం, నీకు కావాల్సిన ఎండి కత్తిరి రెడీగా ఉన్నాయి, రండి. శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది. బాగున్నావు అమ్మా? వెండిదన్నా? వెండిదే. బుద్ధి బాగా రండి. ఇది నువ్వు ఎక్కడన్నా పెట్టుకో. ఏసై, ఈ పిల్లని మినిస్టర్ గారు రూమ్ పంపించు. ఓకే. హాయ్. నువ్వా? యూ బీచ్. ఇప్పుడేమంటావే? ఇప్పుడే అంటాను, నా లెవెల్ పెరిగిందని, నేను మంత్రి గారి మనిషినని. నన్నేదో సాధిస్తా అన్నావుగా, నేనే నేను సాధిస్తాను. ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను. నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను. సార్, జగదమ్మ గారు శుభలేఖ పంపారు. ఇదో బిచ్చి, దీనికో పిచ్చి మగుడు. దీని అంతు తెలుస్తాను చూడు. ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇవాళ? గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, కింద భూమి విడిపోతుంది, మధ్యలోని సముద్రాలు పొంగుతున్నాయి. డౌట్ లేదు, సునామీ. అంటే అది హార్ట్ అటాక్ లక్షణం సార్. మే కమ్ ఇన్ సార్? రా.
నమస్తే సార్. నమస్తే. బాబుకి ఈయన బొమ్మలాగా ఉన్నావు. నీ పేరు? చైతు. చక్కగా ఉంది. ఏం చదువుకున్నావు? ఎంఏ. ఆహా, బిఏ కూడా చేయలేకపోయావా? సర్లే, ఉద్యోగం రాలేదంతే. నా క్రికెట్ కీపింగ్ చేస్తావా? అంటే అదా, ఇలా వచ్చిన ఒళ్ళో కూర్చో చెప్తా రా. కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటది? ఆ 3 టౌన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్. ఆ? ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు. ఆ. అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దని, నన్ను మర్చిపోమని, నేనేం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి సార్. అలా చేసాడా? హలో, ఎస్ఐ తాండ్రా స్పీకింగ్. ఏం పీకితే నాకెందుకురా? సార్ మీరా? నువ్వు ఈ మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావంట. తాట తీస్తా. ఇప్పుడు చైతు నా కంటి ముందు మనిషి. ఒరేయ్, తేడా వస్తే నీ చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా. జాగ్రత్త రేయ్. ఏంటి సార్ చెమటలు పట్టేసాయి? ఏమైంది సార్? ఏకు మేకైందిరా. సెప్టిక్ కాకుండా చూసుకోండి. అదేనండి, తొందరలో చైతు మేడంతో మీకు పెళ్లి కదా. పెళ్ళా? మ్మ్. నాకా? మ్మ్. ఒరే, నువ్వు మాయాబజార్ సినిమా చూసావంట్రా? ఈ వచ్చిన 50 ఏళ్లలో 50 సార్లు చూశాను సార్. అందులో రేలంగి పొజిషన్ రా నాది. అట్లాగే సార్. ఆ బిచ్చికి పెళ్లి చూపులు నాతోను, పెళ్ళ పిచ్చోడితోను, శోభను ఆ ముళ్ళపంది గారితోనే. చెప్తాను రా దాని సంగతి. దానికి నా విశ్వరూపం చూపిస్తా. వద్దు సార్, చూడలేం. ఆ? నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా? అది నేనే. చిన్నప్పుడు నేను చేసిన సినిమాలు చూసి, అబ్బా, హిందీలో శ్రీకృష్ణుల సీరియల్ తీశారు. అది మీకెలా తెలుసు? కృష్ణుడు నేనే కదా. దొర్లే కొద్దీ దోలు తీరిపోతుంది దిండికి. కృష్ణుడే కాదురా, నికృష్టుడివి. ఇంకెందుకు ఆలస్యం, లైట్లు బట్టలు తీసేద్దామా? నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా? నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా? దుర్యోధనుల కళ్ళు తిరిగి పడిపోవడానికి 2 పుల్లు బాయిలు కొట్టినా బేస్ కదలదా? అలాగైతే నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి. నీకు నా మాటే వినిపిస్తోంది. 16 ఏళ్ల మీ కూతురు కనిపిస్తోంది. అవును, నేనంటే చాలా ప్రేమ. నీ కూతురు ఏటిగట్టుకి స్నానానికి వెళ్తోంది. అవును, ముద్దొస్తుంది. ఓణీ తీసేసింది, జాకెట్ కూడా తీసేసింది, లంగా కూడా విప్పేసింది. ఇప్పుడు చూడు నీ కూతురు. వద్దు, వద్దమ్మా, నేను చూడలేను, నేను చూడలేను. సరే, నీకు బాగా గుర్తుంది, నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు. గుర్తు చేసుకో. ఇది బాగుంది. అవును, చాలా బాగుంది. 2 HIV ఉన్న అమ్మాయిలతో కాండమ్స్ లేకుండా తప్పు చేశావు. అవును, చాలా రొమాంటిక్ గా గడిచింది. ఆ ఇద్దరితో పోటీ పడ్డాను. నీకు తెలియకుండానే నీకు ఎయిడ్స్ వచ్చింది. ఆ? నీ వల్ల నీ భార్యకు కూడా ఎయిడ్స్ వచ్చింది. ఆ? మాయదార్ సచ్చినోడా, మంత్రి అయ్యి దేశాన్ని ముద్రిస్తావనుకుంటే మాయదార్ రోగంతో మంచాన్ని పట్టావు కదరా. మంచి పిక్కబలం ఉన్న అమ్మాయిని తీసుకురానా? అనుభవిస్తావా? నా పక్కకు రాకు. నిన్ను చూసినా గజ్జి కుక్కను చూసినా ఒకటే. నువ్వు నా పక్కకు వచ్చావో కిరసనాయలు పోసి తగల పెడతా. నిన్ను చూసినా గజ్జి ఇది నేను భరించలేను, నేను భరించలేను, నేను భరించలేను. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీరు కళ్ళు తెరుస్తున్నారు, తెరుస్తున్నారు, తెరిచారు. అమ్మా, ఒక్క నిమిషంలో నా బ్లూ ఫిల్మ్ నాకే చూపించు. రండి, డబ్బిచ్చారు కదా. నా కస్టమర్ హ్యాపీతో పాటు ఎయిడ్స్ ఫ్రీ. తల్లి, మా తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను. జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను. రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను. నాలాంటి యదవుల మీద చర్యలు తీసుకుంటాను. వెరీ గుడ్. మీ నుంచి నేను కోరేది అదే. నాకు సహాయం చేయగలవా? ఏంటది? నా పిఏగా ఉండగలవా? నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా. అలాగే. ఇదిగో.
రా లోపల రా. పద పద పద. సార్ అరెస్ట్ చేశాను సార్. హాయ్. రాయ్ సార్ దీన్ని లోన వేసారా? ఏ నేరం కింద సార్? ప్రోత్తల కేసు కింద. అమ్మాయి దొరికింది సరే, అబ్బాయి ఏంటి సార్? ఆ అవకాశం వేరేవాడికి ఎందుకురా, నువ్వే ఏసేయ్. సార్ మా ఆవిడికి నేను ఒక్కడే మొగుణ్ణి. నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటోంది. శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్సైడ్ ఉతికి అవుట్ సైడ్ ఆరేస్తుంది. నమస్కారం సార్. మై నేమ్ ఇస్ రంగడు, సన్ ఆఫ్ లింగడు. ఎందుకు వచ్చారో ఇక్కడికి? క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్ లో వాటర్ లేకుండా తాగాను. అయినా మోటార్ పని చేయడం లేదు. మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపి లెవెల్లో హాయిగా పడుకుంటాను. ఒరేయ్ సార్ ఈడు హాయిగా పడుకుంటాడంట. ఓ పెగ్గు ఏంట్రని ఇవ్వండిరా. అలాగే సార్. అది లేకపోతే ఏంట్రా, ఇదేనా నీ అత్తరుళ్ళు అనుకుంటున్నావా? టీ షర్ట్ వదలండి సార్, ఇది నా కష్టార్జితం. మీలాగా ఓసీగా వచ్చిన యూనిఫామ్ కాదు సార్. హెడ్ గారు, ఆ. ఎస్ఐ గారు అలాగంటారు కానీ మీరు సెల్ తెరవండి. ఏ, నుండవా? చంపేస్తాను. సార్, ఒరే రంగా సార్ లోన లంగా ఉందో చూడు. చూసారండి ఆ రాత్రి నువ్వు దాంతో లాడ్జిలో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను విషయం రేపు పొద్దు నువ్వు కోర్టులో చెప్పాలరా. ఏమని చెప్పాలండి? యువర్ ఆనర్, నేను రాత్రి దాంతో లాడ్జిలో ఉండగా నేను చూశానండి. నువ్వు నన్ను చూడటం కాదురా, నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి. అప్పుడు ఫైన్ వేస్తారు కదండి. ఆ, అది ఎస్ఐ గారికి అంటారులే. దాని వల్ల నాకేంటి లాభం? నీకు మందు మటన్ బిర్యానీ పెట్టిస్తారులే. ఒరేయ్, అది అడగలేదు కదరా. అడగకపోయినా మీకు తెలుసు కదండి, ఓసీగా ఎవరు పని చేస్తారండి? ఆ, అలాగేరా, నీకు నేను డబ్బులు ఇస్తాను రా. నువ్వు రేపొద్దు నేను చెప్పమన్నట్టు కోర్టులో చెప్పేయి. మీరు చెప్పమన్నట్టు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఈ ఆల్ ఇక్కడ ఈ సెల్లోనే ఉంటే రేపు మందుకి డబ్బు ఎవరిస్తారండి? దానికి కూడా ఎస్ఐ గారు డబ్బులు ఇస్తారులే. తాగుబోతుల్ని పోలీసుల్ని నమ్మకూడదండి. మీరు ఇస్తానంటే ఉంటా, లేకపోతే పోతా. ఇస్తాను రా. సత్తానా? తీసుకో. ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి. అడు పడుకోగానే లాగేసుకో. మనకి అలవాటేగా. ఒరే రాంగా, నువ్వు చాలా గ్రేట్ రా. అందరి దగ్గర పోలీసు వాళ్ళు నొక్కేస్తుంటే పోలీసు వాళ్ళ దగ్గర నువ్వు నొక్కేసావు. హలో, నేను 3 టౌన్ ఎస్ఏ తాండ్రని మాట్లాడుతున్నాను. జగదాంబ గారు ఉన్నారండి? ఆ, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి. వాట్? రాత్రి లాడ్జిలో ఎవరితోనో దొరికిందండి. రేపు పొద్దున్నే కోర్టుకి తీసుకెళ్లిపోతున్నామండి. వద్దొద్దు, తొందరపడి తీసుకెళ్లొద్దు. నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను. పంపండి. ఆ ఫైల్ అలాగే. ఎస్ఐ గారు, ఆ? ఏం జరిగింది? చైతుని ఎందుకు అరెస్ట్ చేశారు? రాత్రి లాడ్జిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఒరే రంగా, ఒకసారి బయటికి రారా నువ్వు. వీడితోనే చాలా. ఒరే, అసలు రాత్రి లాడ్జిలో ఏం జరిగిందో చెప్పరా, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం చెప్పమనండి? ఫిగర్ బాగుందని నా తాహతకు మించి 500 రూపాయలకు మాట్లాడుకున్నా. ఇద్దరం బట్టలు లేకుండా మంచి మూడ్ లోకి వెళ్ళాం. మంచం దగ్గరికి వెళ్లే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏముందండి, సినిమా టైటిల్సే. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనిలాంటి వాళ్ళ వల్ల ఆడి చేతికి అవమానం కలుగుతుంది. యా. చెప్పు తీసి కొడితేనే కానీ దానికి బుద్ధి రాదు. దీంతో కొట్టండి, ఇంకా గట్టిగా తగులుతుంది. థ్యాంక్స్ అండి. దానికి డబ్బులు ఇవ్వండి. సజిత, సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి మర్చిపో, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? సరే, నువ్వు జాగ్రత్త. బాయ్. నిన్ను చంపిన పాపం లేదే. ఎస్ఐ గారు మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్ఐ గారు, దాన్ని మాత్రం వదలొద్దు. దానివల్ల మా హాస్టల్ పరువంతా పోయింది. దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు. థ్యాంక్స్. ఒరే అడ్డో సార్ దాన్ని ఇక్కడ తీసుకురారా.
అట్లాగే సార్ తీసురా రా. సార్ ఏ, బా. ప్లీజ్ రా. హాయ్ ఏంటే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా? నీ దారి అడ్డం వస్తే నాకు నరకం చూపింతావే. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఈ ఉద్యోగం నాకు ఎంటుకతో సమానమే. ఏ ప్రెస్ మీట్ లో నిన్ను పత్రికలు పొగిడినయో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువు అంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే. అవుతుందేంట్రా? ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్. చంపేతనే. నీకు బాగా కొవ్వట్టయిందే. యు మీన్ కొలెస్ట్రాల్? ఆ, తోలు తీసేస్తానే. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. మనసిచ్చిన నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతావా? ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రివే. మీరిద్దరూ గెస్ట్ హౌస్ లో బంబం బోలే అంటుంటే బయట మేం కాపలా కాయాలా? కొట్టేయాలా నిన్న? ఒరే అడ్డా సార్ దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో ఒడ్లు ఓడదీయించి మరీ కుమ్మించారా? అప్పుడు కాని కొవ్వు దిగదు. ఎలా? అదా ఏమే ఒళ్ళు బలిసిందా? మీ ఇద్దరికి టైం బాలేదు. ఎవరు మొహం చూసారో ఏంటో. వద్దు, భయపడతారు. భయమా? మన పోలీసులకు భయమా? ఇదేంటి సార్ మరి చెప్పండి. అదేంటి సార్ తట్టుకోలేరు అని అరుస్తోంది? పోలీసుల్ని ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి వెరైటీగా? అదేంటి సార్ దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి? నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని. సార్ 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 షీఈస్ నాట్ షీ సార్. నాకు తెలుగు కూడా వచ్చు. తెలుగులో ఏడవండి. ఆడది కాదు సార్, మగాడు సార్. సైలెన్స్. సార్ షాక్ లో ఉన్నారు. డిస్టర్బ్ చేయకండి. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అదేంటి సార్ చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది. ఏంటి అది మగోడా? ఎవర్రా నువ్వు? నా పేరు చైతన్య. ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? కాదు సార్, మర్డర్ చేసింది నేను కాదు సార్. ఏయ్ నాకన్నీ తెలుసు కానీ నీ నోటితోనే చెప్పించాలని. చెప్పు ఈ వేషం ఎందుకు వేసావురా? ఎందుకంటే వేరే మార్గం లేకపోయింది సార్. మర్డర్ చేసింది నేను కాదు సార్, గగన్. చా నమ్మమంటావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్. నిజమా? నిజం సార్. సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్. తప్పించుకుంటే? సార్ ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్. మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి. ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను. బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు. చూడు నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. బట్ ఆ గగన్ గాని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినోడు అవుతావు. ఓకేనా? జనరల్ గా గగన్ ఎక్కడ ఉంటాడు? మూన్ హోటల్లో సార్. మూన్ హోటల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. లేడీ కానిస్టేబుల్స్, కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను. కౌన్సిలర్ ని మూన్ హోటల్ కి రమ్మన్నానని చెప్పండి. కానిస్టేబుల్స్ ఫాలో మీ. సార్ నా టోపీ ఎవరు తెస్తారా? నేనే సార్. తెస్తున్నాను సార్. రండి బామ్మ. ఇదేనా మీ ఇల్లు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. సమయానికి వచ్చారు. మీరు వస్తారో రారో అనుకున్నాం. సడన్ గా లగ్గం పెట్టడం మూలాన మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా. ఆ, అందుకని నేను ఒక్కదాన్నే వచ్చా. అమ్మో నా మనవరాలు అసలే తిక్కలది. ఎటు పోద్దో తీసుకురామ్మా. అలాగే బామ్మ. మనవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా. చాలా సంతోషం. మీరు రావడం వల్ల మా కోడలకే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా ఉంది. రండి, అలాగే. లోపలికి వెళ్దాం. సార్ ఈ స్పాట్ గా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్? వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటానికి. మీరు ఇంటెలిజెంట్. ఇదిగో ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు. అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది. విషయం జాగ్రత్తగా రాబట్టు. ఓకేనా? ఓకే సార్. తీసుకో.
ఓలమ్మో ఇయ్యాల ఒళ్ళంతా ఉయ్యాల ఊగేస్తున్నట్టున్నది ఎదలో నా జత కట్టి ఒడిలోనే పడి పెట్టి సరివిత్తన్నట్టున్నది ఎదరుంటే సిక్కైతాది లేకుంటే దిగులవుతాది పిలగాన్నే సయ్యంతాది ఓలమ్మో ఇయ్యాల ఒళ్ళంతా ఉయ్యాల ఊగేస్తున్నట్టున్నది ఎదలో నా జత కట్టి ఒడిలోనే పడి పెట్టి సరివిత్తన్నట్టున్నది సై అంటే రమ్మంట ఓ సుఖ నా పక్క ఊపేసుడి గాలిదంట పడితే పడితే సుక్కల్లోకేనంట ఆటం పడగాలిదంట లేక మురుగు వేయడాలేదంట రేతిరిలో మప్పులకి రేకులు ఎరుపెక్కి ఊరుపు వాకెళ్ళన్ని దూరగా నవ్వుతుంటే అల్లరి చేష్టలకే కళ్ళున తెల్లారిందో పేరే పంటాదో మా పేరే పంట రేపా కాదు ఈ రోజే ఇక్కడే ఇప్పుడే తెల్లారదురా ఓలమ్మో ఇయ్యాల ఒళ్ళంతా ఉయ్యాల ఊగేస్తున్నట్టున్నది ఎదలో నా జత కట్టి ఒడిలోనే బడి పెట్టి సరివిత్తన్నట్టున్నది అక్కోటా బియ్యం తోడంట పగలే పొగలే తోదడతోదంట ఆట పుంజుంటదంట కత్తి పడితే గత్తరకోతేనంట దిగులొద్దు నా ముందు డేరుంటే డోర్ వేస్తారా నెత్తురులో చిమ్మందే ఉత్తుక కోయందే ఉంజైనా పెద్దైనా పురుషుడు మొగుడైనా పుణ్యం దొరకదురా పెట్టకు దిగులేరా ఓ అందుకనే కోలాటం తప్పదు పిదలాటం ఓలమ్మో ఇయ్యాల ఒళ్ళంతా ఉయ్యాల ఊగేస్తున్నట్టున్నది ఎదలో నా జత కట్టి ఒడిలోనే పడి పెట్టి సరివిత్తన్నట్టున్నది ఎదరుంటే సిక్కైతాది లేకుంటే దిగులవుతాది పిలగాన్నే సయ్యంతాది ఓలమ్మో ఇయ్యాల ఒళ్ళంతా ఉయ్యాల ఊగేస్తున్నట్టున్నది ఎదలో నా జత కట్టి ఒడిలోనే పడి పెట్టి సరివిత్తన్నట్టున్నది చైతు ఈ రాత్రికి మనం మర్చిపోలేని విధంగా ఎంజాయ్ చేద్దాం నాకు అలాగే ఉంది కానీ నా మనసుకి శాంతి లేదు అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు చెప్పు చైతు అది నేను తీరుస్తాను ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు నేను వాణ్ణి చంపాలి నా లైఫ్ లోనూ అదే జరిగింది నా చెల్లెల్ని ఒకడు లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు అందుకే వాడిని కత్తితో పొడి చంపేశాను నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదు నా సిస్టర్ ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్ నా బాధ నీకు నవ్వులాటగా ఉందా ఒళ్ళు కాలి ఒకడేడుస్తుంటే ఏదో కాలి ఇంకొకడు ఏడ్చాడంట నో 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 అదేం కాదు ఆ మనోజ్ గడే నా చెల్లిని చంపింది అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి చంపేశాను ఎస్ఐ గారు నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరి పారేస్తాను. సార్ కూల్ డౌన్ సార్, ముందు ఒకసారి మీరు టేప్ వినండి. ఆ మనోజ్ గడే నా చెల్లిని చంపింది అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి చంపేశాను. స్పాట్ డెడ్. వీడు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్తాను.
కొడుకుని చంపిన నిన్ను. మిస్టర్ చైతన్య సార్. ఇక్కడ మీ పని అయిపోయింది. అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. దొరికేవరా నిన్ను నిన్ను నరుకుతా నరుకుతారా. ఒరే నా కొడక, నువ్వు ఈ రోజుతో ఖతం. Stop it! ఇన్స్పెక్టర్ గారు వీడిని అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. నన్నెందుకు? వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని, మీ కొడుకుని చంపినందుకు వీడిని, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్ అరెస్ట్ దెమ్. హే సజిత, ఆర్ యు హ్యాపీ? అక్షంతలు తీసుకోండి ఆయన. వినటానికి కాదు నాయన, గౌరీ పూజకి. అమ్మా అనుకోండి ఆయన. మామా చైతన్య నువ్వు ఇప్పుడు మగాడివి మర్చిపోయావా? ఏంటి ఇంత ముందు మగాడు కదా? అదంతా పెద్ద కథలేండి, మీరు కానివ్వండి. ఏమిటో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెటాకులు లేకుండా చేశాడు. ఏం చేయలేదు, ఆ లింకు తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు. అబ్బా నిజంగానా బాయ్యా? అవును. ఆ బ్రహ్మదేవుడు మాయకి బోల్డ్ అన్ని వందనాలు. ఆగండి. ఏంటి ఆగేది? ఆగటానికి ఇదేమన్నా రైలా బస్సా? పెళ్లి ఆగదు, ఆ తర్వాత శోభనం ఆగదు, ఆ తర్వాత కడుపు ఆగదు. అన్ని వెంటనే చకచక జరిగిపోతాయి. బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది పెళ్లిలో మజాక? బెండు తీసేస్తాను. కానిస్టేబుల్స్ చైతన్యని బాలాజీని ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు? ఏం చేశారా? చేతితో చట్టాబట్టాలు వేసుకు తిరిగి ఆఖరికి కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలాజీని, నాలాంటి వాళ్ళందరినో తన అందచందాలతో కవ్వించి చివరికి నట్టేట ముంచినందుకు చైతన్యని, ఫస్ట్ నైట్ సందర్భంగా 36 గంటల పాటు 2 వేర్వేరు గదుల్లోంచి బయటికి రాకుండా అరెస్ట్ చేస్తున్నాం. మరి నన్నేం చేస్తారు? నిన్ను ప్రజలకు దానం చేస్తున్నా. చూస్తావేంటి? వేసుకో.